Good morning and good evening, everyone. Welcome back. మనం జెన్కిన్స్ లాస్ట్ 3 days నుంచి డిస్కస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ సిఐ, జెన్కిన్స్ జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేయాలి, అండ్ దెన్ ఫ్రీ స్టైల్ వర్సెస్ పైప్ లైన్ జాబ్స్, పైప్ లైన్ సింటాక్స్ చూసాం, మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ చూసాం, అండ్ నేను బ్యాక్ ఎండ్ అప్లికేషన్ సిఐ క్రియేట్ చేసాం. సిఐ ఇస్ నథింగ్ బట్ cloning the code, installing the dependencies, and then building the image, పుషింగ్ ద ఇమేజ్ టు ఈసీఆర్ రిపోజిటరీ. ఇవన్నీ చూసాం నిన్న. అండ్ ఇక అప్లికేషన్ ని మనం ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కాబట్టి ఇన్ఫ్రా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది మళ్ళీ టెరాఫామ్ ని కొంచెం రివిజన్ చేసినట్లు కూడా ఉంటుంది. ఓకే, సో లెట్ us డూ ఇన్ఫ్రా ప్రొవిజనింగ్. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జెన్కిన్స్ ని సెటప్ చేస్తారు కదా, అప్పుడు ఈ రేట్ ని ఫాలో అవ్వండి. ఈ ప్లగిన్స్ అన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే అక్కడ నేను మెన్షన్ చేస్తాను. జెన్కిన్స్ ఫైల్ పుష్ చేశాను కదా, బ్యాక్ ఎండ్ పుష్ చేస్తేనే వర్క్ అవుతుంది జెన్కిన్స్. ఓకే, పైప్ లైన్ బిల్డింగ్ స్టెప్స్, ఇంకా AWS credentials, AWS steps to contact AWS API. రీబిల్డ్ అనేది యూజ్ చేద్దాం. రీబిల్డ్ అనేది ఏంటి అంటే మీకు రీబిల్డ్ ఆప్షన్ వస్తుంది. సరే, అది చూసాక చేద్దాం. ANSI కలర్. ఓకే, సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రెడెన్షియల్స్ సెట్ చేద్దాం. నేనైతే SSH క్రెడిట్స్ అని, AWS క్రెడిట్స్ అని ఇస్తున్నాను. సో ఆ క్రెడెన్షియల్స్ సెట్ చేద్దాం. ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా? డెవాప్స్ SSH అథెంటికేషన్ ఇస్తుంది. ఇంటర్వ్యూస్ ఎవరైనా అటెండ్ అవుతున్నారా? పాస్ చేస్తున్న స్క్రీన్. ఓన్లీ 1%. సో శ్రీనివాస్, మీ ఇంటర్వ్యూ ఏమైంది? TCS శివ వాళ్ళు పైథాన్ అడుగుతున్నారు దాంతో పాటు. సో కూడా ఉన్నాయి నేను కదా డైలీ ఇంకా. ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు పైథాన్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే పైథాన్ విత్ డెవాప్స్, పైథాన్ మీద అట్లీస్ట్ 3 years హ్యాండ్స్ అని ఉండాలి అని చెప్పారు. బట్ ఉమ్, వాళ్ళు ఒక 1/2 hour తీసుకున్నప్పుడు నేను బాగానే చెప్పాను. మరి పైథాన్ మీద కూడా అంటే ఏం లైబ్రరీస్ ఉంటాయి, ఏ మాడ్యూల్స్ ఉంటాయి, అవన్నీ అడిగితే కూడా చెప్పాను. బట్ వాళ్ళు దే డిడ్ంట్ గెట్ బ్యాక్ ఎట్. మళ్ళీ నేను ఓకే ఫాలోఅప్ చేస్తూ అవుతుంది, కొంచెం టైం ఇవ్వండి అన్నట్టు చెప్పారు. ఓకే. ఇంకా వేరే ఏమి అటెండ్ అవ్వట్లేదా ఆ, కాల్స్? ఇవాళ కాల్స్ వస్తున్నాయి శివ. నాకు ఇవాళ ఆమ్డాక్స్ నుంచి వచ్చింది. ఓకే ఆ, అంటే ఆమ్డాక్స్ అనేది అది యుఎస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళు టెలికమ్యూనికేషన్, దాని తర్వాత ఓటీటీ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. సో ఇంతకు ముందు తెలిసి నాకు ఆ కంపెనీ. సో అది ఓకే. నేను లింక్డ్ఇన్ వయా అప్లై చేశాను డైరెక్ట్ పోర్టల్లో. కాల్ చేసి ఇట్స్ లైక్ సెమీ టెక్నికల్ రౌండ్ లాగా తీసుకున్నారు. అంటే
టెక్నికల్ ఓకే. గా అడిగారు కొన్ని క్వశ్చన్స్, దాని తర్వాత కొంచెం మేనేజర్ రౌండ్ లాగా కూడా అడిగారు. సో ఇంకొక ఓకే. టెక్నికల్ రౌండ్ ఉంటుందని చెప్పారు, షెడ్యూల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అయిందైతే ఇవాళ అయిందైతే ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ఆ మధ్య తీసుకున్నారు. ఓకే. వాళ్ళ సో బాగానే క్యూబర్నెటిస్ పర్ఫామ్ మీద చేశారు. క్యూబర్నెటిస్ మీద అడిగారు బాగా క్వశ్చన్స్. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అడిగారు, నోట్ గ్రూప్స్ అంటే ఏంటి, అప్గ్రేడ్స్ అంటే ఎట్లా చేస్తారు, ఉమ్. ఉమ్. దాని తర్వాత ఒకవేళ పాడ్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఆ, ఉమ్. దాని తర్వాత ఈకేఎస్ క్లస్టర్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈకేఎస్ క్లస్టర్ లో నోట్ గ్రూప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ, ఉమ్. తర్వాత ఆ, అది కాకుండా ఇంకా కొన్ని అడిగారు. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఫంక్షన్స్ గురించి ఏమైనా తెలుసా అని అడిగారు. ఉమ్. దాని తర్వాత S3 గురించి అడిగారు. S3 గురించి మళ్ళీ ఓకే. సేమ్ క్వశ్చన్ అడిగారు, స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి అని అడిగారు. చెప్పారా? దాని తర్వాత చెప్పాను, స్టాటిక్ వెబ్సైట్ అంటే మనం ఏదైనా డేటాను బయటకి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు ఒక లింక్ లాగా మనం జనరేట్ చేయడానికి వస్తుంది. ఆ లింక్ని మనం బయట ఎక్స్పోజ్ చేస్తే దాంట్లో S3లో ఉన్న డేటా మొత్తం మనం చూడడానికి వస్తుంది. దాని తర్వాత ఈ అంటే కొన్ని ఇంకా AWS సర్వీసెస్ మీదనైతే కొంచెం డీప్గానే అడిగినాడు. ఒక ఉమ్. EC2 ఇన్స్టెన్స్కి EC2 ఇన్స్టెంట్ లాంచ్ అవ్వకపోతే అంటే అది సర్వర్ అప్ అవ్వకపోతే దాంట్లో ఏమేమి చూస్తారు అని అడిగారు. లాక్స్ ఉమ్. ఎట్లా చెక్ చేస్తారు అని అడిగారు. EC2 ఇన్స్టెన్స్ ఒకవేళ ఫెయిల్ అంటే అప్ అవ్వట్లేదు, రన్ అవ్వలేదు అంటే ఆ, మనం ఫస్ట్ చెక్ చేసేది నెట్వర్క్ చెక్ చేస్తాము, ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేస్తాము అని చెప్పాను నేను. ఉమ్. ఆ, ఓకే. దాని తర్వాత ఇంకా బాగానే అడిగారు. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్యూబ్లెట్ అంటే ఏంటి అని అడిగాడు, అసలు ఏపీఐ ఉమ్. సర్వర్ అనేది ఏం చేస్తారు అని అడిగారు. దాని తర్వాత ఇంకా షెడ్యూలర్లోనైతే పాడ్ షెడ్యూల్ అవ్వకపోతే ఏమవుతుంది అని అడిగారు. పాడ్ ఒకవేళ ఓకే. షెడ్యూల్ చెప్పారా అవ్వకపోతే మరి? చెప్పాను నేను. పాడ్ ఒకవేళ షెడ్యూల్ అవ్వకపోతే మనము ఏదైతే అంటే మనం మనం కాన్ఫిగర్ చేసినది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాని డిపెండెన్సీస్ లైబ్రరీస్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయినాయా లేవో చెక్ చేసుకోవాలి, నెట్వర్క్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత దాని యొక్క ఉమ్. లాగ్స్ డిస్క్రైబ్ చేయడానికి మనకు ఒక కమాండ్ ఉంటుంది, అది ఏం కమాండ్ అని అడిగాడు. దాని ఓకే. తర్వాత ఇవన్నీ అడిగారు. ఆమె అంటే హెచ్ఆర్ కాకుండా, అంటే హెచ్ఆర్ కూడా కాదు, బట్ ఒక మేనేజర్ ఉన్నట్టున్నాడు ఆయన. ఓకే. దాని తర్వాత ఇంకా టీంలో ఎంత సైజ్ టీం ఉంది మీ అని అడిగాడు. ఉమ్. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మీరు ఏడే AWS సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయని అడిగాడు. ఉమ్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంది, దాని తర్వాత క్లౌడ్ ప్రాక్టీషనర్ ఉంది, గిటబ్ యాక్షన్స్ ఉంది, దాని తర్వాత టెరాఫామ్ అసోసియేట్ ఉంది అని చెప్పాను. ఉమ్. అయితే ఏం చేశానంటే ఆయన మొత్తం డాక్యుమెంట్స్ అన్ని నేను ఇప్పుడే ఇమీడియట్ గా మెయిల్ పెడతాను, మెయిల్ కి రిప్లై ఇవ్వండి, నేను అప్రూవల్ తీసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను ఈ వీక్ లోనే అన్నాడు. నేను ఇమ్మీడియట్ గా ఆయనకి కావాల్సిన అన్ని పెట్టేశా. కానీ నా దగ్గర సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉమ్. సర్టిఫికేషన్ లేదు. ఉమ్. ఇంకా నేను చెప్పాను గివ్ మీ 1 week టైం అని చెప్పాను. అంటే అంటే అయ్యో. అది ల్యాప్టాప్ లో ఉంది, పర్సనల్ ల్యాప్టాప్ లో ఉంది, ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాను నేను. అదే వాళ్ళు ఏం నో ఉమ్. ఇష్యూ ఉమ్. ఉమ్. ఇష్యూస్ ఏం అదేం ఇష్యూ కాదు, మీ దగ్గర ఉన్నాయన్నీ ఫార్వర్డ్ చేయండి అని చెప్పారు. సో ఆమె ఓకే. ఫస్ట్ అంటే ఆయన ఏదైతే అడిగానంటే మీరు హెచ్ఆర్ నుంచి మళ్ళీ ఇందులోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే నిన్ను ఏది మోటివేట్ చేసింది అందులోకి రావడానికి అని అడిగారు. ఉమ్. ఆ, అంతే. ఇంకా అంటే ఓకే. ఇంత ముందున్న రోల్కి ఈ రోల్కి ఏం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశారు మీరు అని అడిగాడు. సో ఉమ్. ఇవి కొన్ని మేనేజరియల్ క్వశ్చన్స్ అడిగాడు, కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగాడు. దాని తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పాడు, ఈ పాయింట్స్ మీద ఇంటర్వ్యూ ఉంటుంది, నువ్వు ఈ పాయింట్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వమని చెప్పాడు. నేను ఆ పాయింట్స్ కూడా నోట్ ఓకే. చేసుకున్నాను. ఈ కేసు, నోడ్ గ్రూప్, ఓకే. క్యూబర్నెటిస్, పైథాన్ బేసిక్స్, దాని తర్వాత ఇంకా కొన్ని అడిగాడు శివ, అంటే AWS సర్వీసెస్, ఉమ్. దాని తర్వాత కొన్ని కాన్ఫిగరేషన్ టూల్స్ ఏమన్నా లేకపోతే మానిటరింగ్ టూల్స్ గ్రఫానా గురించి కూడా అడిగాడు. ఇవన్నీ ఉమ్. అడిగాడు, బట్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ఈకేఎస్, దాని తర్వాత క్యూబర్నెటిస్. ఈ రెండింటి మీదనే నువ్వు బాగా ఫోకస్ అయ్యి నీకు 90% ఆఫ్ ద ఉమ్. క్వశ్చన్స్ క్యూబర్నెటిస్ ఈకేఎస్ మీదనే వస్తాయి, అవి ఉమ్. ప్రాపర్గా ఫిక్స్ అయ్యి నువ్వు చదివితే సరిపోతుంది అని చెప్పాడు. ఓకే. ఇద్దరు ప్యానలిస్టులు ఉంటారు, నువ్వు ఆ ఇద్దరిని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి అన్నట్టు చెప్పాడు. ఓకే. సో బాగానే పర్ఫామ్ చేశారైతే. ఈ సాటిస్ఫైడ్ ఇమ్మీడియట్ గానే పెట్టాడు మెయిల్. ఫోన్ కట్ చేయగానే ఇమ్మీడియట్ గా నాకు మెయిల్ వచ్చింది, డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేశాను నేను. అప్డేటెడ్ ఓకే. రెజ్యూమే అడిగాడు. దాని తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ అప్లోడ్ యువర్ పే స్లిప్ అని అడిగాడు.
ఓకే, నైస్. చేశాను వాళ్ళ మరి. సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయండి మరి ఫాస్ట్ గా, అట్లీస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడానికైనా ఉంటుంది. ఉమ్. అంటే జస్ట్ 2 days బ్యాక్ కంప్లీట్ చేశాను అని చెప్పొచ్చు. ఉమ్. దాని తర్వాత ఇది ఒకటి అడిగాడు శివ, ట్రబుల్ షూటింగ్ ఇన్ పాడ్ ఇష్యూస్, ట్రబుల్ షూటింగ్ ఇన్ డిప్లాయ్మెంట్స్, ట్రబుల్ షూటింగ్ ఇన్ క్రాన్ జాబ్స్ ఫెయిల్ అయితే నువ్వు ఎట్లా చేస్తావు ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి మీరు అన్నట్టు చెప్పాడు. సో నాకు ఎంత టైం ఉంటుంది అని చెప్పి అడిగా నేను. మనము క్రాన్ జాబ్స్ లో చూసాము, యాక్చువల్లీ క్రాన్ జాబ్ లో కూడా మనం ఒక మిస్టేక్ చేసాం స్టార్టింగ్ లో, ఏదో సమ్ ఎన్విరాన్మెంట్ మిస్టేక్ వచ్చింది మనకు. క్రాన్ లాగ్ అనేది ఒకటి ఉంటుంది ఉమ్. మనకు, వేర్ లాగ్ లో క్రాన్ డాట్ లాగ్ ఒకటి ఉంటుంది. సో తర్వాత పాడ్ ట్రబుల్ షూటింగ్ అయితే పాడ్ స్టేటస్, పాడ్ ఫెయిల్ అయితే ఎన్ని రకాల స్టేటస్ ఉంటాయి, లైక్ పెండింగ్ స్టేటస్ లో పడిపోవడం, ఎర్రర్ ఇమేజ్ పుల్ రావడం, క్రాష్ లు బ్యాక్ ఆఫ్, బ్యాక్ ఆఫ్ ఎర్రర్, ఎస్. తర్వాత తర్వాత పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అవి బౌండ్ అవ్వకపోవడం, రిసోర్సెస్ ఫ్రీగా లేకపోవడం, అవుట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సంథింగ్ మెమరీ సరిపోకపోవడం, పాడ్ కి మనం డిఫైన్ చేసిన మెమరీ సరిపోకపోవడం, అండ్ షెడ్యూల్ లో మనం ఇచ్చినవి పారామీటర్స్ లైక్ టైమ్స్ టాలరేషన్స్ కానీ, ఎఫినిటీలు, యాంటీ ఎఫినిటీలు, నో ఎఫినిటీలు కానీ మ్యాచ్ అవ్వకపోవడం, ఇట్లా అన్ని ఉంటాయి. మన క్యూబిసిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ అని కొడితే మనకు కనిపిస్తుంది కదా ఈవెంట్స్ అన్ని. యా, క్యూబ్ సిటిఎల్ ఎస్విసి డిస్క్రైబ్ పాడ్ అని కొడితే దాని సర్వీసెస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం డిస్క్రైబ్ పాడ్ వస్తుంది. కొడితే మనకు ఈవెంట్స్ అన్ని ఏం జరిగిందో తెలుస్తుంది. పాడ్ మనం పుష్ చేసినప్పటి నుంచి ఈవెంట్స్ ఏం జరిగాయో మనకు తెలుస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యొక్క రేట్ లిమిట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తావు, దాన్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు అని అడిగాడు. నేనేం చెప్పానంటే దానికి అలర్ట్స్ కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాలి. దాని పర్టికులర్ యూసేజ్ లిమిట్ దాటినప్పుడు రేట్ ఆటోమేటిక్ లిమిట్ మనకు అంటే అది ఏపీఐ రేట్ లిమిట్ అని ఒకటి ఉంటుంది. నేను ఇంటర్వ్యూ ఓకే, క్వశ్చన్స్ లో రేట్ యా లిమిట్ యా యా, అంటే ఇప్పుడు రిసోర్సెస్ లిమిటే, జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫర్ నెంబర్ ఎగ్జాంపుల్, ఆఫ్ కాల్స్ ఎక్కువ పెట్ చేయకుండా. సో అది ఆ లిమిట్ మనం మనం చేసుకొని మనం అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకుంటే అది అయిపోతుంది అన్నట్టు మనకు మెసేజ్ వస్తుంది అని చెప్పాను నేను. అయితే మాది ఇట్లా ఏంటి అంటే, మాది ఇట్లా స్ట్రీమింగ్ కంపెనీ. మేము ఇట్లా అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది. ఆ ఫుట్బాల్ మ్యాచ్ అనేది మాకు అసలు ఏ ఇంటరప్షన్స్ లేకుండా ఆ ఆ ఫుట్బాల్ మ్యాచ్ అనేది కంటిన్యూగా రావాలి విత్ హై క్వాలిటీ 4K క్వాలిటీలో రావాలి మాకు. సో ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ కోసం ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసి వాటిని ప్రాపర్గా డిప్లాయ్ చేసి దాంట్లో ఎర్రర్స్ ఏం లేకుండా అంటే దాన్ని పర్ఫెక్ట్గా ఆర్కిటెక్ట్ చేయడానికి మేము డెవాప్స్ ఇంజనీర్స్ ని రిక్రూట్ చేస్తున్నాము. అది హైదరాబాద్ లొకేషన్ లోనే ఉంది అని చెప్పాడు. సో అంటే దానికి మొత్తం బ్యాక్ ఎండ్ మొత్తం క్లియర్ గా చెప్పాడు. స్ట్రీమింగ్ అంటే మోస్ట్లీ సిడిఎన్ S3 ఆ రెండు హెవీగా యూస్ చేస్తారు. ఇంకా ఇవేంటి అంటే లైక్ ట్రాఫిక్ పెరిగినప్పుడు ఇంకా ఈకేఎస్ క్లస్టర్, మొత్తం అప్లికేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అన్ని ఈకేఎస్ క్లస్టర్ లోనే ఉంటాయి. ఆటో స్కేలింగ్స్, హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్, అండ్ నోడ్ ఉంది కదా, మేనేజ్ నోట్స్, నోడ్ లో కూడా ఆటో స్కేలింగ్ పెట్టాలి ఈకేఎస్ నోట్స్ లో. అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనకు అదే ఫుట్బాల్ అది ఇప్పుడు మనకు హాట్స్టార్ లో కూడా ఏదైనా స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్ స్టాట్స్ వస్తాయి చూడండి. అంటే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుండేనే ఇక్కడ కోహ్లీ ఇన్ని సెంచరీలు చేశాడు, ఇన్ని బాల్స్ ఉన్నాయి, అంటే ఇంత స్ట్రైక్ రేట్ ఉందని కొన్ని స్టాటిస్టిక్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు కూడా ఆ ఇమేజెస్ నీకు స్క్రీన్ మీద వచ్చినప్పుడు వితౌట్ ఎనీ డీలే, అంటే నీ స్క్రీన్ అనేది డీలే అవ్వకుండా రన్ అవ్వాలి యాక్చువల్గా. సో అయితే సేమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మా దాంట్లో చేస్తున్నారు, ఒకటి ఇమాజిన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, అది వార్నర్ బ్రదర్స్ కి చేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ వాళ్ళు కూడా సేమ్ ఇట్లాంటి వాళ్ళది ఒక మూవీ కంటెంట్ రిలేటెడ్ అన్నట్టు అది. సో అందులో కొంచెం నాకు తెలుసు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసు. నేను అది కొంచెం ఆయనకు చెప్పిన, నాకు ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో 5-6 మెంబర్స్ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఇమాజిన్. ఆ ఇమాజిన్ ప్రాజెక్ట్లో వీళ్ళు ఈ పై టెస్ట్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ ఉంటుంది శివ. అది ఏంటి అంటే ఈ టెస్టర్స్ ఉంటారు కదా, టెస్టర్స్ పై టెస్ట్ అనే ఒక టెక్నాలజీ నేర్చుకుంటారు, అదొక టూల్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ స్టాటిస్టిక్స్ అన్నిటిని ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తుంది అన్నట్టు, ఎట్లాంటి మిస్టేక్ లేకుండా. సో దాన్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు అన్నట్టు ఇట్లా. సో ఈ సాటిస్ఫైడ్ ఫర్ ష్యూర్ నేను షెడ్యూల్ అవుతుందని అనుకుంటున్నాను, బట్ లెట్స్ సీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, సో ఎందుకంటే అంటే అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా, ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నారు, కాల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి. మేబీ యూ కెన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్స్ హౌ యూ ఆర్ ఫేసింగ్. ఓకే ఓకే, సో నిన్న మనం విపిసి షెడ్యూల్ చేయడం స్టార్ట్ చేసాము. యూనిట్ అప్లై అండ్ దెన్ ఇంకా విపిసి మనకి అయింది. ఒకసారి అది రన్ చేసి మిగతా ఈ రోజంతా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో అప్లికేషన్ సిఎస్ఈడి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకేంటి అంటే మనం 1 by 1 అని చేయాలి. మనకి ఎక్కడ ఎక్కడ చేస్తున్నాము అంటే, సో దిస్ ఇస్ విపిసి. విపిసి ఎస్జి అనేది విపిసి పైన డిపెండ్ అయిందా కాదా? సో ఇట్స్ డిపెండెంట్, రైట్? సో ఇప్పుడు విపిసి అంటే అప్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఎస్జి అనేది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ కెన్ ట్రిగ్గర్ డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ వన్స్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఎస్జిని ట్రిగ్గర్ చేయొచ్చు, ఇంకా మళ్ళీ మనం మాన్యువల్ గా చేయకుండా. సో ఇది అన్ని ప్రాజెక్ట్స్ లో ఇలా చేస్తారని కాదు, నేను అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్జి కూడా నేను కాన్ఫిగర్ చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఎస్జి, ఇక్కడ ఎస్జి లో పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఎస్జి పేస్ట్ చేస్తున్నా. నేను గిట్ ఇగ్నోర్ బయట వేద్దాం. ఎస్జి ఒకసారి ప్రొవైడర్ చెక్ చేసుకోండి. జస్ట్ డేవ్ ఎస్జి అని పెడుతున్నాను. ఇవి డిలీట్ చేస్తున్నాయి, ఇంకా నేను లోకల్ గా చేయట్లేదు కాబట్టి. ఇక్కడ జెన్కిన్స్ 5 సేమ్ కాపీ చేస్తున్నా. ఇది కొంచెం మార్చండి. దిస్ ఇస్ 10 ఎస్జి. సో దిస్ ఇస్ ఆల్సో 10 ఎస్జి. ఇప్పుడు ఇది ఇండివిజువల్ గా రన్ అవుతుంది. ఓకే, మీరు ట్రిగ్గర్ చేస్తే రన్ అవుతుంది. ఎక్స్పెన్స్ సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్జి కోసం ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి 10 ఎస్జి అని ఇస్తున్నా. సో పైప్ లైన్ యూ కెన్ కాపీ ద సెట్టింగ్స్ 00 విపిసి నుంచి సెట్టింగ్స్ కాపీ చేస్తున్నా. అండ్ ఇది అక్కడ మాత్రం చేంజ్ చేయాలి 10 ఎస్జి. ఓకే, సో ఇప్పుడు నేను ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవుతుంది, బట్ ఐ వాంట్ విపిసి టు ట్రిగ్గర్. సో ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ లాగా ఐ వాంట్ విపిసి ట్రిగ్గర్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి. Jenkins pipeline triggering downstream job. జస్ట్ సింటాక్స్ కోసం అంతే. సో మీరు ఫ్రీ స్టైల్ లో సెటప్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఫ్రీ స్టైల్. ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ పైప్లైన్. ఒక స్టేజ్ లా సో ఒక స్టేజ్ రాసుకోండి. సో డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయి, మన ఇష్టం వచ్చింది మనం రాసుకోవచ్చు. ఐ ఫీల్ దిస్ ఈస్ యూస్ఫుల్. ట్రిగ్గర్ ఎస్జి ఇదొక స్టేజ్ అన్నమాట. సో ఇది ఎప్పుడు ట్రిగ్గర్ చేయాలి? విపిసిని అప్లై చేసినప్పుడా, డిస్ట్రాయ్ చేసినప్పుడా? విపిసిని అప్లై చేసినప్పుడు. సో ఇక్కడ నేను పారామీటర్స్ లో ఐ నీడ్ టు పుట్ సంథింగ్. చాయిస్ ఇస్తాం మనం. యూజర్స్ కి చాయిస్ ఇస్తాం, అప్లై చేయాలా డిస్ట్రాయ్ చేయాలని. సో అప్లై చేసినప్పుడు మాత్రమే డౌన్ స్ట్రీమ్ ట్రిగ్గర్ చేయాలి.
సో దిస్ ఈస్ యాక్షన్ అని ఇస్తున్నా నేను. ఓకే, అండ్ చాయిసెస్ వచ్చేసి అప్లై అండ్ డెస్ట్రాయ్, రెండు చాయిస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ అప్లై ఉంటుంది, దే కెన్ సెలెక్ట్ డెస్ట్రాయ్ ఆల్సో. ఓకే, అండ్ కండిషన్ రాసుకోవాలి. నేను జెన్కిన్స్ ప్రాక్టీస్ చేసేప్పుడు రాసుకున్నాను కదా కండిషన్. సో ఈ వెన్ కండిషన్ రాసుకోవాలి. ట్రిగ్గర్ ఎస్జి వెన్, ఫస్ట్ వెన్ కండిషన్, వెన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ కండిషన్ లో ఎక్స్ప్రెషన్ అన్నట్టు. పారామ్స్ డాట్ మన ఇచ్చిన వాల్యూ యాక్షన్ ఈక్వల్ టు అప్లై అయితే, సో మీరు అప్లై అని ఇస్తే ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఓ సారీ, దిస్ షుడ్ బి ఇన్ విపిసి కదా, సారీ విపిసిలో ట్రిగ్గర్ చేయాలి. ఓకే, సో ఇక మన యూజువల్ సింటాక్స్ స్టెప్స్ ఇది. బిల్డ్ జాబ్, నేను ఆల్రెడీ జాబ్ క్రియేట్ చేశాను, ఇదే ఫోల్డర్ లో ఉంది మనకు 10SG. సో అక్కడ దానికి కూడా పారామీటర్స్ సెటప్ చేయాలి యాక్చువల్లీ. చేశాను కదా, సో ఇక్కడ కూడా పారామీటర్స్ సెటప్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం పారామీటర్ పంపించాలి, ఏ పారామీటర్ పంపించాలి, వాల్యూ ఏం పంపించాలి. యాక్షన్ అనే పారామీటర్ కి వాల్యూ నేను ఏం సెట్ చేయాలి, అప్లై అని సెట్ చేస్తే కదా ట్రిగ్గర్ అవుతుంది. రైట్, ప్లీజ్ ఆన్సర్ ఇన్ చాట్. Official syntax interested. ఓకే, సో చాయిస్ మనం ఇచ్చింది నేమ్ కదా, నేమ్ అయితే యాక్షన్. ఇప్పుడు ఇచ్చింది మన యాక్షన్, ఈ యాక్షన్ కి నేను ఇక్కడ నుంచి వాల్యూ అప్లై అని ఇక్కడ నుంచే పంపిస్తున్నాను. తర్వాత ప్రాపగేట్ ఫాల్స్ అంటే if true then the result of this step is that the downstream will be waited on. ఇక్కడ మీరు ప్రాపగేటెడ్ కానీ ట్రూ పెట్టారు అనుకోండి, ఈ విపిసి పైప్ లైన్ ఏం చేస్తుందంటే ఎస్జి పైప్ లైన్ సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుందండి. సో నేను ఫాల్స్ పెడుతున్నా ఎందుకంటే విపిసి సక్సెస్ అయిపోయింది, ట్రిగ్గర్ చేయడం వరకే విపిసి రెస్పాన్సిబిలిటీ, అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అని చెప్పడం విపిసి రెస్పాన్సిబిలిటీ కాదు. ఒకవేళ ఎప్పుడైనా సిచ్యువేషన్ లో మీకు డౌన్ స్ట్రీమ్ జాబ్ కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ ట్రూ పెట్టాలి. ఓకే, సో ఒకసారి ట్రై చేద్దాం. విపిసి ఇంకా అయిపోలేదా? ఓ దిస్ ఇస్ వెయిటింగ్ షెట్. Was waiting for approval. సో ఇది ఈ బిల్డ్ లో అవ్వదు, నెక్స్ట్ బిల్డ్ లోనే అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందుగానే ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి.
సరే, మన నెక్స్ట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. మన నెక్స్ట్ మాడ్యూల్స్ ఏంటి? బాస్టియన్, ఆర్డిఎస్, ఈకేఎస్. సో వీటి డిపెండెన్సీ ఒకసారి చెక్ చేద్దాం. సో బాస్టియన్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎస్జి, రైట్? ఈస్ ఆర్డిఎస్ డిపెండెంట్ ఆన్ బాస్టియన్? ఆర్డిఎస్ బాస్టియన్ పైన డిపెండ్ అయిందా? నో. ఈకేఎస్ ఆర్డిఎస్ పైన డిపెండ్ అయిందా? నో. సో దాని తర్వాత ఏసీఎం ఆర్డిఎస్ పైన డిపెండ్ అయిందా? ఏసీఎం ఈకేఎస్ పైన డిపెండ్ అయిందా? లేదు. సో ఇంకా ఈసీఆర్, రిపోజిటరీస్, ఈసీఆర్ ఏమైనా డిపెండెన్సీ ఉందా? సో ఏఎల్బి ఏమైనా ఏసీఎం పైన డిపెండ్ అయిందా? సో ఏఎల్బి ఏసీఎం పైన డిపెండ్ అయింది కాబట్టి ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ఫైనల్ గా సిడిఎన్ సెటప్ చేద్దాం. ఓకే, సిడిఎన్ ఏఎల్బి పైన డిపెండ్ అయిందా? ఎస్. సో ఇవన్నీ నాట్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. వీటిని మనం ప్యారల్ గా ట్రిగ్గర్ చేద్దాం. ఇవి అయిపోయిన తర్వాత వీటిని మనం ట్రిగ్గర్ చేద్దాం. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇలానే చేయాలి అని కాదు. సో ఐఎమ్ టెల్లింగ్ రైట్. సో ఇప్పుడు ఒకసారి ఈ డౌన్ స్ట్రీమ్ సక్సెస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ట్రిగ్గర్ ఎస్జి స్కిప్ డ్యూ టు వెన్ కండిషనల్. ఇక్కడ పారామీటర్స్ ఇంకా యాక్టివేట్ అయినట్లేదు. పారామీటర్స్ విపిసిలో నేను పెట్టలేదా ఏంటి? ఓకే, సో ఇక్కడ పారామీటర్స్ పెట్టలేదు. సో ఐ నీడ్ టు అప్డేట్ ద పారామీటర్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం డౌన్ స్ట్రీమ్ ట్రిగ్గర్ అవుతుందా లేదు. డౌన్ స్ట్రీమ్ ట్రిగ్గర్ అయింది. ఓకే, సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ చూసుకుంటుంది. స్టార్టెడ్ బై అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ విపిసి. ఎస్సీ కూడా సక్సెస్ అయింది. సో ఇక్కడ విపిసి ఇంకా వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఆపోజిట్ అనుకుంటా. విపిసి ట్రిగ్గర్ చేసి యాక్చువల్లీ బ్యాక్ వచ్చేయాలి. ట్రిగ్గర్ చేసి బ్యాక్ వచ్చేయాలి. ఐ థింక్ హియర్ ప్రాపగేట్ షుడ్ బి ట్రూ. ప్రాపగేట్ ట్రూ పెడితే ఇంకా అది ట్రిగ్గర్ చేసి వెనక్కి వచ్చేస్తుంది.
సో ఇప్పుడు ఎస్జి ట్రిగ్గర్ అయింది. ఇంకా ఎస్జిలో వచ్చేసి మనం ప్యారలల్ గా పెడదాం మనం మిగతావన్నీ. సో ఇక్కడ మన జెన్కిన్స్ ప్రాక్టీస్ లో ప్యారలల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, సో I'm taking this. వన్స్ అప్లై అయిన తర్వాత ప్యారలల్ స్టేజెస్ పెట్టి ఇక్కడ 20 Bastion and then 30 RTS and 40 PKS. సో ఫస్ట్ అవి సెటప్ చేద్దాం మనం. నేను కాపీ చేస్తున్నా. Bastion, RTS, EKS. సో ఇవి డిలీట్ చేస్తున్నాను. సో Bastion ఈస్ ఫైన్. RTS ఇవి కూడా డిలీట్ చేస్తున్నా. తర్వాత EKS ఇవి కూడా డిలీట్ చేస్తాం. సో ఈ జెన్కిన్స్ ఫైల్ కాపీ చేస్తున్నా అన్నిట్లోకి. సో దిస్ ఇస్ 20 Bastion. సేమ్ పైప్ లైన్ యాక్చువల్లీ. ఇక ఇన్పుట్ తీసేస్తున్నాను. యాక్చువల్లీ ఉంటుంది, బట్ ఇక్కడ మనం ఎందుకు ప్రతిసారి అని చెప్పి తీసేస్తున్నాను. సో ఇది అవసరం లేదు కదా. ప్యారల్ స్టేజెస్ ఓన్లీ సెక్యూరిటీ గ్రూప్ లో ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, అంతే. 20 Bastion. సేమ్ అన్నిట్లో సేమ్ జెన్కిన్స్ ఫైల్ కాపీ చేస్తున్నాను, జస్ట్ ఈ ఫోల్డర్ మాత్రం మారుస్తుంది అంతే. ఇంకా కమాండ్స్ అయితే సేమే కదా. 30 RTS, 30 RTS. ఇంకా జెన్కిన్స్ ఫైల్ EKS ఫైల్ కాపీ చేస్తున్నాను. 40 EKS. ఇంకా ACM కూడా చేద్దాం, ECR కూడా చేద్దాం. సో we will take 50 ECR. Okay, provider. So expense dev, I will say ECR. Okay, ఇంకా వేరియబుల్స్ కామన్. సో మనకు కావాల్సింది ఏంటి, డేటా ఏం అవసరం లేదు ECR లో. యాక్చువల్లీ మనకు ECR రెపో క్రియేషన్ చూద్దాం. ECR రెపో టెరాఫార్మ్స్. సో ఇది సింపుల్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది డెఫినిషన్. I will write here main.ts. బ్యాక్ ఎండ్ ఒకటి, ఫ్రంట్ ఎండ్ ఒకటి. నేమ్ వచ్చేసి ఏముండాలి మనకు, /expense అలా కదా ఉండాలి. /expense /back end.
వేరియబుల్ var డాట్ ప్రాజెక్ట్ నేమ్ స్లాష్ స్లాష్ బ్యాక్ అని అనుకుంటున్నాను మ్యూటబుల్ స్కాన్ ఆన్ పుష్ ట్రూ. సో అలానే ఫ్రంట్ ఎండ్ ఒకటి ఫ్రంట్ ఎండ్. సో దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్. ఓకే, దట్స్ ఆల్ ఐ థింక్. సింపుల్ ఈసీఆర్ 50 ఈసీఆర్ అని ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ పైప్ లైన్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి ఫస్ట్. పైప్ లైన్స్ అన్ని క్రియేట్ చేసి అప్పుడు మనం ట్రిగ్గర్ చేయాలి. ట్వంటీ Bastion pipeline. You can copy the settings. And then 30 RDS pipeline. Copy the settings. Replace this with 30 RDS. And 40 EKS. Pipeline. ఇక్కడ 40 EKS. 50 ECR. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే టైప్ ఆఫ్ సెట్టింగ్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్జీ లోపలికి వెళ్ళి మనం సెటప్ చేద్దాం. ఇక్కడ ప్యారలల్ జాబ్స్. సో ఇందాక మనం VPC లో చేసినట్లే డౌన్ స్ట్రీమ్ జాబ్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేయాలన్నమాట, వెయిటింగ్ అదంతా. స్టేజ్ వచ్చేసి ఇది, అండ్ ఇక్కడ ఏమైతే చేసామో అలా ఎగ్జాక్ట్లీ స్టెప్స్. సో స్టెప్స్ లోపల ఉంది, ఇది కాపీ చేస్తున్నా. సో దిస్ ఇస్ 20 Bastion. Propagate to 30 RDS. What 40 EKS. ఫిఫ్టీ ECR. సో ఇప్పుడు ఇవన్నీ ప్యారల్ గా రన్ అవ్వాలి. ఓకే, సో అండ్ ఇక్కడ కండిషన్ కూడా రాసుకోవాలి మనం. కండిషన్ రాసాము, ప్యారలల్ స్టేజెస్ కండిషన్ నేను తీసేసాను బై మిస్టేక్. సో ఇన్పుట్ కూడా తీసేస్తున్నా.
సో ఈ ప్యారలల్ స్టేజెస్ లో కండిషన్ యాక్షన్ ఈక్వల్ టు అప్లై అయితే వీటన్నిటిని ప్యారలల్ గా ట్రిగ్గర్ చేయమని చెప్తాం. బాస్టియన్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఈసిఆర్. సో మన దగ్గర కెపాసిటీ ఉండాలి మన సర్వర్ కి. నేను కాపీ చేస్తున్నాను కదా, కాపీ చేస్తున్నా అంటే ఏం సెట్టింగ్ వస్తుంది, ఇదే ఇవన్నీ అన్నిటికీ ఒకే రెపాజిటరీ, అన్ని ఒకే రెపాజిటరీలో ఉన్నాయి, బ్రాంచ్ అండ్ దెన్ ఇది. సో ఇక్కడ కాపీ చేసినప్పుడు ఈ సెట్టింగ్ ఒక్కటి మార్చుకోవాలి, మనం దేని మీద రిఫర్ చేస్తున్నామో దాన్ని మార్చాలంతే. ఓకే, సో లెట్ us see how it works. ఎర్రర్స్ రావచ్చు. Build with parameters, apply. ఇంకా షెడ్యూల్ చేసింది failed, 30 RTS failed, 40 RTS failed, 40 కేస్ failed. ఐ థింక్ ఇది వెయిట్ చేస్తుంది, ప్రాపగేట్ మనం ఏది పెట్టినా కూడా ఇది వెయిట్ చేస్తుంది. ఓకే, ప్రాపగేట్ అబార్ట్ ఇది పెట్టినా, వెయిట్ అనేది ఉంది కదా, వెయిట్ ఇస్ ఫాల్స్ పెడితే సరిపోతుంది. అంటే ఇక నేను వెయిట్ చేయను అన్నట్లు. 30 ఫెయిల్ అయింది, 40 బాస్టియన్ జరుగుతుంది, 30, 40 ఫెయిల్ అయింది. ఎందుకో చూద్దాం. ఈసిఆర్ ఐ థింక్ సక్సెస్ అయింది, మనకు రెపోస్ క్రియేట్ అయ్యాయి. సరే వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, రెపోజిటరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇక 30, 40లో ఏం జరిగిందో చూద్దాం. ప్రొవైడర్స్ ఇష్యూ. సో మనం లాస్ట్ టైం డెవలప్ చేసినప్పుడు మన టెరాఫార్మ్ వర్షన్ 5.84 దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే మన మాడ్యూల్ ఏదైతే ఉందో టెరాఫార్మ్ ఆర్డిఎస్ మాడ్యూల్. సో టెరాఫార్మ్ ఆర్డిఎస్ మాడ్యూల్, సో ఇదేం చెప్తుంది అంటే మనకు టెరాఫార్మ్ AWS వర్షన్ అట్లీస్ట్ 5.92 ఉండాలి అని చెప్తుంది. సో మనం ప్రొవైడర్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి యాక్చువల్లీ, ఆర్ఎల్స్ ఇక్కడ వర్షన్ ఉంది కదా, ఈ మాడ్యూల్ వర్షన్ మనం ప్రీవియస్ తెచ్చుకోవాలి. ప్రెసెంట్ మాడ్యూల్ వర్షన్ ఏంటి, మాడ్యూల్ కూడా ఒక వర్షన్ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ రిలీజెస్ 6.12 రిలీజ్, ఇది ప్రెసెంట్ 6.12.0, ఇది ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ లో వచ్చింది. ఓకే, సో ఇది 3 weeks ago అప్డేట్ అయింది అనమాట. సో అప్పుడు మనం యాక్చువల్లీ వర్షన్, మన మాడ్యూల్ వర్షన్ వచ్చేసి మనం ప్రీవియస్ వర్షన్ అయినా ఇచ్చుకోవాలి. మెన్షన్ వర్షన్, మాడ్యూల్ వర్షన్ ఇక్కడ ఇచ్చుకోవాలి యాక్చువల్లీ, క్వశ్చన్ మార్క్ ఇచ్చుకొని పర్టికులర్ వర్షన్ ని మనం చూడాలి. సో ఇదేంటంటే అట్లీస్ట్ ప్రొవైడర్ 5.92 అడుగుతుంది. సో లెట్ us అప్గ్రేడ్ అవర్ ప్రొవైడర్ టు 5.92. సో యూజువల్ గా అయితే మనం వర్షన్ లాక్ చేస్తాం. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను కదా, ఇక్కడ వర్షన్ అనే ట్యాగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఈ కేస్ చూద్దాం, ఈ కేస్ ఇది కూడా ప్రొవైడర్ వర్షన్ ఏమి ఉంటుంది.
ఇది 5.95 ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, లెట్ us see కేస్. ఇక్కడ మనం వర్షన్ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ప్రెసెంట్ వర్షన్ వచ్చేసి 20.31. ఐ థింక్ లాస్ట్ టైం మనం చేసినప్పుడు అది 19 దగ్గర ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మొబైల్ మాడ్యూల్ రిఫర్ చేసుకునేప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో వర్షన్ కూడా రిఫర్ చేస్తే మనకు ఆ ఎర్రర్స్ అనేది రాకుండా ఉంటుంది. ఆర్ఎల్స్ మీ కంటిన్యూస్ గా మీ ప్రొవైడర్స్ ని అప్గ్రేడ్ అయినా చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో బెటర్ ఏంటంటే వర్షన్ ని లాక్ చేసుకోవడం. సో ఇక్కడ వర్షన్ ఇలా లాక్ చేసుకుంటే బెటర్. ఆర్డిఎస్ ప్రొవైడర్ అప్డేట్ చేయలేదు. దిస్ ఇస్ 5.92 అడిగింది, బట్ 5.95 అయినా ఓకే. సో ఇది అట్లీస్ట్ 5.95.0. సో ఇది కూడా .0. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ వెయిట్ పెడదాం, నాట్ ప్రాపగేట్. వెయిట్ ఈస్ ఫాల్స్, అంటే వెయిట్ చేయకుండా ప్రొసీడ్ అవ్వం. అండ్ ఇవి ప్యారల్ గా రన్ అవుతుంటాయంట. ఈ ప్యారల్ గా రన్ అయిపోయిన ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఈసీఎం, ఏసీఎం, ఏఎల్బి అండ్ సిడిఎన్. ఓకే, ఏసీఎం, ఏఎల్బి అండ్ సిడిఎన్, దీనికి మనం సీక్వెన్స్ పెట్టుకోవచ్చు. సీక్వెన్షియల్ స్టేజెస్ జెన్కిన్స్, అంటే ఒకదాని తర్వాత ఒకటి. నార్మల్, ఇట్స్ నార్మల్ బిహేవియర్. sequential. Sequential order lo run avali. So this is the syntax. Let me copy. Next demonstration కోసం వీళ్ళు సీక్వెన్స్ లో మళ్ళీ ప్యారలల్ పెట్టారు. అంటే ఫస్ట్ ఇది రన్ అవుతుంది, దాని తర్వాత ఇది రన్ అవుతుంది, దాని తర్వాత ఈ రెండు ప్యారలల్ గా రన్ అవుతాయి. ఓకే, సో మనకి ఇంత కాంప్లెక్స్ అవసరం లేదు. Just copying it as sequential. Same agent, same environment. మనకు ఇది ట్రిగ్గర్ చేసి తర్వాత ఈ చేంజెస్ చేద్దాము. అది వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ 10 ట్రిగ్గర్ చేస్తున్నాను. మీరు టెరాఫామ్ జెన్కిన్స్ ద్వారానే చేయాలని లేదు. ఒకవేళ మీకు టఫ్ గా అనిపిస్తే మీరు ఇన్ఫ్రా మామూలుగానే క్రియేట్ చేసేయండి. ఓకే, ఈ సెట్టింగ్ చేయడం, బట్ అట్లీస్ట్ మీకు చూస్తే మీకు ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ తెలుస్తుంది. వెయిట్ చేయకూడదు కదా స్టిల్.
ఓ షట్, ఇక్కడ పెట్టాను ప్రాపగేట్. ఇప్పుడు ఆర్డిఎస్ చెక్ చేద్దాం అవుతుందో లేదో. ఓకే, యూనిట్ సక్సెస్. సో ఆర్డిఎస్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అవుతుంది. అలానే ఈ కేఎస్ చూద్దాం. ఈ కేఎస్ మళ్ళీ ఫెయిల్ అయింది. ఓకే, సో నేను ఈ కేఎస్ లో ఏం చేశాను, లాస్ట్ టైం నా లోకల్ లోంచి చేశాను కాబట్టి నేను ఇక్కడ రిఫర్ చేశాను పబ్లిక్ కీ, రైట్. సో ఇప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుంది, ఏజెంట్ లో ఉంది. ఏజెంట్ లో ఉండేదానికి నా సిస్టమ్ లో ఉండే పబ్లిక్ కి ఎలా యాక్సెస్ ఎలా వస్తుంది, రాదు కదా. సో అప్పుడు నేను అట్లీస్ట్ మాన్యువల్ గా ఇవ్వాలి. సో మీరు ఏదైనా మీ సిస్టమ్ లో కీ ఉంటే సో ఆ కీ మాన్యువల్ గా ఇవ్వాలి. దిస్ ఇస్ ద కీ. ఆర్ఎల్స్ మీరు కీని ఇంపోర్ట్ చేసింటే రిఫర్ చేయాలి. ఓకే, సో now I can trigger EKS directly here for now. Okay, RDS EKS క్రియేట్ అవుతాయి, నో వరీస్. ఇంకా ఆ లోపు మనం వీటి సంగతి చూద్దాం. ఓకే, సో ఇది ఏసీఎం కదా, ఎంత ఇచ్చాం నెంబర్, ఇంకా ఏసీఎం కాపీ చేయలేదా, లెటెస్ట్ కాపీ ఏసీఎం ఫస్ట్, ఏసీఎం ఏఎల్బి. సో I'll give 60. This is 70. సో ఇవి రిమూవ్ చేస్తున్నాను. I can keep the Jenkins file. So this is 60 ACM and 60 ACM. సో దీనికి పైప్ లైన్ క్రియేట్ చేయాలి. పైప్ లైన్ కాపీ ఎనీ సెట్టింగ్. Okay, and then 70 ingress ALB.
సో లాస్ట్ టైం మనం టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనేది చూసామా? ఈ కేసు టార్గెట్ గ్రూప్ బైండింగ్ ఇంగ్రెస్ చూసాము, ఇంగ్రెస్ కంట్రోల్ అనేది చూసాము, టార్గెట్ గ్రూప్ బైండింగ్ కూడా చూసాం కదా. ఓకే, సో పైప్ లైన్స్ క్రియేట్ అయిపోయాయి. తర్వాత ఇక యూ కెన్ ట్రిగ్గర్ దిస్. So this is 60 ACM, daily job 60 ACM, and this is 70 ingress ALB. Okay, that's all. సో ఇప్పుడు ఈ ప్యారలల్ స్టేజెస్ ని ఇన్వోక్ చేసేసిన తర్వాత దెన్ ఈ స్టేజెస్ ఫస్ట్ ఏసీఎం తర్వాత ఏఎల్బి ఇన్వోక్ అవుతాయి. సో ఈ కేసు ఇది కొంచెం టైం పడుతుంది కదా, ఎనీహౌ క్లస్టర్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఆర్డిఎస్ క్రియేట్ అవుతుంది. ఓకే, రెండు కంప్లీట్ అయితే కానీ వీ కెనాట్ ట్రిగ్గర్ అగైన్. వెయిటింగ్ లో వస్తుంది జాబ్. ఓకే, కాన్ఫిడెన్షియల్స్ డిసేబుల్ చేసాం ఆబ్వియస్లీ మనం, అండ్ ఒకవేళ ఇక్కడ మీరు ఎనేబుల్ చేసినా కూడా టెరాఫార్మ్ యాక్సెప్ట్ చేయదు. సో లెట్ us హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ మీన్ టైం. సో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాను కదా, రేపు ఇంకా నేను ఇదే జెన్కిన్స్ స్టాప్ చేసుకొని డిలీట్ చేయకుండా ఇన్ఫ్రా అంతా డిలీట్ చేసేసి రేపు మళ్ళీ ఈ పైప్ లైన్ నేను ట్రిగ్గర్ చేసుకొని వస్తాను సెషన్ కి ముందు. అప్పుడు ఇక మనం అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేద్దాం. కళ్యాణ్, యూ హ్యావ్ సమ్ క్వశ్చన్? Good evening, sir. గుడ్ ఈవినింగ్. I hope you recovered well. Good to hear you, sir. థ్యాంక్ యూ సో మచ్. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మన సెషన్స్ లో మీరు చాలా సార్లు చెప్పారు కదా సార్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఒక యాన్సిబుల్ అండ్ నెక్స్ట్ టెరాఫార్మ్ ప్రాజెక్ట్స్ హౌ వుడ్ బి దట్. అదే సార్, మనం ఒక నీట్ గా ఒక స్టోరీ చెప్పడం వల్ల మన మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది అన్నారు కదా సార్. ఇలా యాన్సిబుల్ రోల్స్ అవన్నీ మనం ఒక స్ట్రక్చర్ లో పెట్టుకున్నాం, మన ఆర్గనైజేషన్ లో ముందు లేదు, మనం వచ్చిన తర్వాతే, అదే నేను వచ్చిన తర్వాతే అలా చేశాను. అండ్ నెక్స్ట్ డాకర్ది కంప్రెస్ కాదు, ఆప్టిమైజ్ ఇమేజెస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇమేజ్ సైజ్ కూడా తగ్గించాను. ఇలా చెప్తే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైమ్ లో మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నారు కదా సార్. అది యాజ్ ఎ ఫ్రెషర్ గా నేను ఎలా చెప్పగలను సార్? అది మీరు ఛాలెంజెస్ అయితే మనం ఫ్రెషర్ గా మీరు చెప్పాల్సిన, మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ గా అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మన ప్రాజెక్ట్ లో మీరు నేర్చుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా ఇక్కడ, సో ఐ ప్రాక్టీస్ వన్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ లో నేను ఇదంతా ఆప్టిమైజ్ చేశానని చెప్పొచ్చు, దాంట్లో ఏముంది. ఓకే సార్, ఇది ఛాలెంజెస్ అయితే అవన్నీ చెప్పొచ్చు కదా సార్, మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్. మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ వన్ మోర్ థింగ్ అవన్నీ చెప్పండి. అది మన సెషన్స్ లో డాకర్ యాన్సిబుల్ అండ్ టెరాఫార్మ్, క్యూబర్నెటిస్ ఇలా ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్స్ చేశాం కదా సార్. నేను నా రెజ్యూమ్ లో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మన ప్రాజెక్ట్స్ ని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఫ్రెషర్ కదా అవి ఎస్ సార్, అవి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? అవి కొంచెం చెప్తారా మీరు? డాకర్ క్యూబర్నెటిస్ సెషన్స్ లోనే అది కవర్ చేశాను. ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో నువ్వు చెప్పొచ్చు, నేను ఫస్ట్ విఎమ్స్ లో డిప్లాయ్ చేశాను, దాని తర్వాత విఎమ్స్ లో ఉన్న అప్లికేషన్ ని కంటైనరైజ్ చేశానని చెప్పొచ్చు. కంటైనరైజ్ ఎలా చేసావు అని అడుగుతారు.
డాకర్ ఫైల్ రాసుకున్నాను, ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేశాను, ఇమేజ్ బిల్డ్ చేశాను, ఇమేజ్ ఈసీఆర్ లోకి పుష్ చేశాను, అండ్ దెన్ క్యూబర్నెటిస్ లోకి డిప్లాయ్మెంట్ పాడ్ స్పెక్స్ డిప్లాయ్మెంట్ ఉంది కదా, ఎస్ సార్. డిప్లాయ్మెంట్ చేశాను అని చెప్పొచ్చు. ఆర్డిఎస్ కి కూడా కనెక్ట్ చేశాను అని చెప్పొచ్చు. ఓకే సార్. సో మీరు ఫ్రెషర్ కాబట్టి ఏ ఇయర్ బీటెక్? బీటెక్ సార్ నాది ఎంసీఏ 24. ఏ ఇయర్? 24. 24 అప్లై సార్ చేస్తారా? లాస్ట్. ఇంకా లేదు సార్, అప్లై చేస్తాం సార్. ఇంకా మొదలు పెట్టలేదు, మిమ్మల్ని అడిగి మొదలు పెడతామన్నా. అయ్యో, నన్ను ఎందుకు అడగచ్చు? మీరు డైరెక్ట్ గా మొదలు పెట్టేయచ్చు కదా. అలానే కాదు సార్, ఇది ప్రాజెక్ట్స్ విషయం కొంచెం డౌట్ అనిపించి మిమ్మల్ని డౌట్ మీతో ఏం లేదు. మాట్లాడిన మీరు తర్వాత. ఫ్రెషర్ గా అప్లై చేసేటప్పుడు ప్రాజెక్ట్ అనేది ఆబ్వియస్లీ ఎవరు చెక్ చేయరు. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది చెక్ చేస్తారు. మీరు ఇంకా నేను ప్రాజెక్ట్ తీసుకొని చేశాను గిట్ హబ్ లో అని చెప్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. గిట్ హబ్ నుంచి తీసుకున్నానని చెప్పాను సార్. యా చెప్పండి, ఏముంది. అంటే ఇంకెవరన్నా అన్నా సార్ అది, లేదంటే మనదేనా? ఒక శాంపుల్ డెవాప్స్ కావాల్సింది ఒక అప్లికేషన్. ఒక ఓకే. చిన్న అప్లికేషన్ అయినా పెద్ద అప్లికేషన్ అయినా ప్రాసెస్ అనేది సేమ్. ఇప్పుడు జనరల్ గా ఈ అప్లికేషన్ చూసి ఇంత చిన్న ప్రాజెక్ట్ ఇంత సెటప్ ఎవరైనా చేస్తారా యూజువల్లీ? లేదు సార్. సో చేయరు కదా. బట్ డెవాప్స్ ఏంటి అంటే, డెవాప్స్ ప్రాసెస్ అంటే ప్రాసెస్. అది మీరు చిన్న ప్రాజెక్ట్ ఇచ్చినా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో నేను చాలా సార్లు చెప్పాను, ప్రాజెక్ట్ అంటే మీరు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఫ్రెషర్ కాబట్టి చేయొచ్చు. సో మిగతా వాళ్ళు ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, మీరు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ లో అయితే ఉన్నారో ఆ ర్యాండమ్ గా ఏదో ఒక ప్రాజెక్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మీ ఇష్టం వచ్చింది వికీపీడియాలో నుంచి నేను అది మెన్షన్ చేస్తున్నాను క్లియర్ గా. ఐ థింక్ నేను సపరేట్ గా పోస్ట్ చేయాలి ఆ రెజ్యూమ్ సెషన్స్ అవి. ఓకే, ఒకసారి చూడండి అందరూ, ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అదంతా ఉంది ఇక్కడ నీట్ గా. ఓకే సార్. Yeah. సార్ రాజశేఖర్, చెప్పండి. ఇది చిన్న డౌటే సార్, కాకపోతే కొంచెం వాట్ ఈస్ దట్ ఇంటర్న్షిప్స్ ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఎంఎన్సీలో అప్లై చేశాను సార్, అమెజాన్ ఆర్ సమ్ వాల్మార్ట్ అలా. ఇది Okay. ఇంటర్న్షిప్ వచ్చినా పర్లేదా సార్? ఇది ఫస్ట్ మీరు ఏమంటున్నారంటే ఫస్ట్ మనం టెక్ లో ఎంటర్ అవ్వాలి, తర్వాత మనం స్లోగా మనం స్విచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా సార్. అలాంటి కంపెనీస్ లో ఇంటర్న్షిప్ వస్తే ఫైన్, తీసుకోండి, ఏముంది. మంచి ఆపర్చునిటీ అయితే రిటైన్ చేసుకుంటారు. ఓకే, మంచి ఖచ్చితంగా ఆపర్చునిటీ retain అయితే తీసుకోవచ్చు చేసుకుంటారు. కదా సార్ అయితే? డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఓకే సార్. Okay. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మోస్ట్ వెల్కమ్. Thank you, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్. సో ఇప్పుడు 60 ACM అండ్ దెన్ నేను మాన్యువల్ గా ట్రిగ్గర్ చేస్తున్నాను, ఇంకొంచెం టైం లేదు కాబట్టి ఇంగ్రెస్ ఏఎల్బి కూడా. రాజశేఖర్, యూ హ్యావ్ క్వశ్చన్, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. సో ఏఎల్బి ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. మేబీ ప్రొవైడర్ ఇష్యూ. ఓకే, జెన్కిన్స్ ఫైల్ లేదంటుంది. కాపీ చేయలేదా? ఇంగ్రెస్ ఏఎల్. సో ఇక్కడ ఈ హోల్ కాన్సెప్ట్ లో ఈరోజు చేసేదంతా ఇక్కడ కొత్తగా అయితే ఏమీ లేదు, జస్ట్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్యారల్ స్టేజెస్ చూస్తున్నాం అంతే, అంతకుమించి ఇక అన్ని సేమ్. ఓకే, సో ఇక డెస్ట్రాయ్ చేయాలి ఆటోమేటిక్ గా అనుకున్నప్పుడు, డెస్ట్రాయ్ మనం ప్రాజెక్ట్స్ లో అయితే చేయము, అది ఏ ఎన్విరాన్మెంట్ అయినా కూడా ప్రాజెక్ట్స్ లో డెఫినెట్లీ డెస్ట్రాయ్ చేయం కాబట్టి. బట్ ఇక్కడ డెస్ట్రాయ్ చేయాలంటే నేను బ్యాక్ నుంచి కదా రావాలి, ఇక్కడ నుంచి రావాలి, ఇంగ్రెస్ ఇక్కడ నుంచి రావాలి. సో ఇక్కడ కూడా మనం ప్యారల్ గా డెస్ట్రాయ్ చేయొచ్చు, బట్ మళ్ళీ అది ఎందుకు అనవసరంగా కాంప్లెక్స్ అవుతుంది, ఆల్రెడీ ఒకసారి చేసాం కాబట్టి. ఐ విల్ గో ఫర్ లూప్ అండ్ దెన్ ఐ విల్ డెస్ట్రాయ్ ఇట్. ఫర్ లూప్ ఇన్ గ్రూవీ. సో మనం షెల్ లో చేసాం కదా ఫర్ లూప్, ఇన్ఫ్రా క్రియేట్ చేసేటప్పుడు. సేమ్ అలానే ఇక్కడ ఒక ఫర్ లూప్ రాసుకొని మనం మొత్తం డిలీట్ చేసేద్దాం.
Okay. For each loop, groovy. This is simple. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాను. డెస్ట్రాయ్ ఎంటైర్ ఇన్ఫ్రా. ఇది మనం ప్రాజెక్ట్ లో చేయము, బట్ ఫర్ మన ఆటోమేషన్ సేక్ కోసం చేస్తుంది. ఒకవేళ మీరు జెన్కిన్స్ లో ఇదంతా కాన్ఫిగర్ చేయడం మీకు కొంచెం కష్టం అనిపిస్తే మీరు లోకల్ లోంచే చేయండి, నో వరీస్. సో ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ రాసుకొని సింపుల్ మనం ఒక లిస్ట్ పెట్టుకుంటాం కదా, ఇంతకుముందు టెర్మినల్లో చేసినప్పుడు. ఫస్ట్ ఇక్కడ నుంచి రావాలి. సో దిస్ ఇస్ అప్లై ఆర్ డెస్ట్రాయ్. ఇక్కడ నేను ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటాను. మన జెన్కిన్స్ పైప్ లైన్ అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ షెల్ అండ్ గ్రూవీ. రెండు షెల్, కొన్ని చోట్ల షెల్ యూస్ చేస్తాం, కొన్ని చోట్ల గ్రూవీ యూస్ చేస్తాం, బట్ పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించదు. ఓకే, అప్లై చేసినప్పుడు అప్లై అవుతుంది కదా, డెస్ట్రాయ్ చేసినప్పుడు ఐ కెన్ రైట్ ఎ కండిషన్ హియర్. ఇఫ్ కండిషన్, ఇఫ్ సో నేనేం రాసుకోవచ్చు, params dot action equal to apply, then Terraform apply auto approve, right? Else if or else రాసేసుకోవచ్చు. Terraform destroy auto approve. ఓకే, సో ఇది ఇక్కడ డెస్ట్రాయ్ చేస్తుంది. ఇది డెస్ట్రాయ్ చేసిన తర్వాత ఇంగ్రెస్ ఏఎల్పిని నెక్స్ట్ ఇంకేం చేస్తుందంటే మిగతా వాటన్నిటిని డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఏమేమి డెస్ట్రాయ్ చేయాలనేది. 60 ACM, 50 ECR, and then 40 EKS, 30 RDS, 20 Bastion, and then 10 SG, 00 VPC. ఓకే, ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్. సో ఇక్కడ మన సింటాక్స్ రాసుకోవడమే, డెస్ట్రాయ్ సింటాక్స్. ఓకే, SH CD ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యి terraform init reconfigure and then terraform destroy auto approve. ఓకే, సో ఈ డెఫినిషన్ అని ఉండేది మనకు గ్రూవీ స్క్రిప్ట్ అనమాట. ఇది ఫర్ మన ఆల్మోస్ట్ షెల్ స్క్రిప్టింగ్ లాగానే ఉంటుంది. ఫర్ ఐటమ్, ఐటమ్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఐటమ్ అని రాయాలి, సిడి ఐటమ్. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, ఐటమ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇలా డెస్ట్రాయ్ చేయొచ్చు. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను నెక్స్ట్ సెషన్కి వచ్చేప్పుడు ఇదంతా ముందుగానే మీకు జస్ట్ కొద్దిసేపు ముందు నేను క్రియేట్ చేసుకొని వస్తాను. ఇంగ్రెస్ ఎందుకో ఫెయిల్ అయింది మళ్ళీ. ప్రొవైడర్ ఇష్యూ 5.93.
క్రియేట్ చేద్దాం. వన్స్ ఇదంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇక మొత్తం మీరు విపిసి ఒక్కటి ట్రిగ్గర్ చేస్తే మీ ఇన్ఫ్రా అంతా విపిసి వచ్చేసి ఎస్జిని ట్రిగ్గర్ చేస్తుంది. ఎస్జి వచ్చేసి ప్యారలల్ గా బాస్టియన్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఈసీ అని ట్రిగ్గర్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మన ఏసీఎం అండ్ ఇంగ్రెస్ ఏఎల్బిని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇన్ఫ్రా. ఇదంతా సెటప్ అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయాలి, ఈకేఎస్ లో కొన్ని సెట్టింగ్స్ ఏమైనా ఉంటే అవి చేసుకొని డ్రైవర్స్ అవి ఇవి ఇన్స్టాల్ చేసుకొని దెన్ వి విల్ డిప్లాయ్ ద అప్లికేషన్ యూజింగ్ సిఎస్ఈడి. Lakshman, you have any question? హాయ్ శివ, Hi. ఇక్కడ కీప్ హార్డ్ కోడ్ చేశాం కదా, అది కరెక్టేనా? హార్డ్ కోడ్ చేయడం ఏది ఈకేఎస్ లో కీప్ Keypair హార్డ్ ఎక్కడ? కోడ్. యా, అదా, సో యాక్చువల్ గా హార్డ్ కోడ్ చేయకుండా మనకు ఇంపోర్ట్ ఇక్కడ ఉంటుంది కదా AWS లో, అది రిఫర్ చేసుకోవచ్చు. టెరాఫామ్ కీపేర్ లో ఉంటుంది ఇట్లా కదా, ఇది రిఫర్ చేసుకోవచ్చు. ఇది రిఫర్ చేసుకోవచ్చు మీరు నేమ్. సో ఇక్కడ కూడా నేను కీపేర్ నేమే రిఫర్ చేస్తుంది. So you make sure that key is already imported to the AWS and you can refer that name here. Okay. టెరాఫామ్ లో సీక్రెట్ స్టోర్ చేసుకునే ఆప్షన్ ఉందా? Terraform is not a platform. Maybe Terraform Enterprise లో ఉంది వచ్చేది. Terraform అనేది ప్లాట్ఫామ్ కాదు కదా, ఇట్స్ కమాండ్ లైన్. సీక్రెట్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు, ఒక ప్లాట్ఫామ్ ఉంటే స్టోర్ చేసుకోవచ్చు. Kubernetes is a platform. You can store the secrets there. AWS is a platform. You can store the secrets there. But Terraform కి ఏంటి అంటే HashiCorp Vault అనేది ఒకటి ఉంటుంది. HashiCorp Vault తో ఇంటిగ్రేట్ అవుతుంది బికాస్ Terraform is from HashiCorp. HashiCorp Vault is also from HashiCorp. Yeah. సో అలా చేసుకోవచ్చు. బట్ మనకు అంతా AWS లో ఇన్ఫ్రా ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ AWS. మనం చూసాం కదా ఆల్రెడీ AWS సీక్రెట్స్ ని రిఫర్ చేయడం. అది ఇంకా ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగాను. ఉంటుంది వాల్ట్ ఇస్ ఆప్షన్, బట్ మళ్ళీ అది సెటప్ చేసుకోవాలి మీరు వాల్ట్ సర్వర్. అదే ఒక ఎక్స్ట్రా బటన్ మళ్ళీ. శివ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్, నాకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే క్యూబర్నెటిస్ ఆపరేటర్ అని అడిగాడు. నాకు స్ట్రైక్ అవ్వలేదు, అసలు నాకు ఇప్పటికి కూడా స్ట్రైక్ అవ్వట్లేదు. అసలు క్యూబర్నెటిస్ ఆపరేటర్ అనేది మనం డిస్కస్ చేసామా? ఆపరేటర్ అనేది డిస్కస్ చేయలేదు. సో దట్ ఈస్ సిఆర్టి. అదేంటి అంటే ఇప్పుడు పాడ్ అనేది ఒకటి ఉంది కదా, పాడ్ అనే డెఫినిషన్ ఎవరు రాశారు? అది మనకు బై డిఫాల్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ సిఆర్డి ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే మీరే ఒక డెఫినేషన్ రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీనివాస్ అనే పేరు మీదనే నేను కైండ్ ఈక్వల్ టు శ్రీనివాస్ అని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో అది చెప్పలేదు, అది కొంచెం కాంప్లెక్స్, అదేమంత యూస్ కూడా లేదు. ఐ విల్ ట్రై. అదేం లేదు, నేను చూపించాను అనుకుంటా ఒకసారి సెషన్ లో. సిఆర్డి వర్సెస్ ఆపరేటర్. సిఆర్డి అంటే అది ఆపరేటర్స్ కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్. ఆపరేటర్స్ అంటే యూజ్ చేయలేదు కానీ సిఆర్డిస్ ని యూజ్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ కంట్రోలర్. కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ అంట ఆపరేటర్ అంటే ఎగ్జాక్ట్లీ కాదు, సిఆర్డిస్ ని యూజ్ చేసుకొని. కంట్రోలర్ అంటే ఇప్పుడు రెప్లికేషన్ కంట్రోలర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి?
ఒక డిజైర్డ్ నెంబర్ ఆఫ్ రెప్లికాస్ రెప్లికాస్ ని క్రియేట్ చేయడం. కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉంచడం. సో ఇక్కడ ఆపరేటర్స్ అంటే కస్టమ్ కంట్రోలర్స్. మీరు దానికి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు. లైక్ ఈ బ్యాక్ ఎండ్ అనేది కంటిన్యూస్లీ రన్నింగ్ లో ఉండాలి. అది ఏమైనా ప్రాబ్లం అయితే రీస్టార్ట్ చేయడమా అలాంటివి ఏమైనా. సో సిఆర్డిస్ లో ఏమైనా చేంజెస్ వస్తే take actions to bring the current state of the application to match. సో మీరు సిఆర్డి కస్టమ్ డెఫినేషన్ ఏమైనా అప్డేట్ చేస్తే దానంతా అది అప్డేట్ అయ్యేలాగా ఆపరేటర్. సిఆర్డి అనేది ఎలా రాయాలంటే ఇంకా మీరు ఎవ్రీథింగ్ దానికి ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు టైప్ ఈక్వల్ టు శ్రీనివాస్ అని పెడితే మనం పాడ్ లో మనకి ఏముంటాయి ఆప్షన్స్, కీ ఏంటి, వాల్యూ ఏంటి, ఆప్షనల్ కీస్ ఏంటి, మ్యాండేటరీ కీస్ ఏంటి, అలా మీరు డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది నేను ఎగ్జాక్ట్లీ కవర్ చేస్తాను చెప్పలేను, బట్ టైం ఉంటే చేస్తాను. ఒక ర్యాండమ్ వీడియో చూడండి, ఇది ఎవరు యూజ్ చేయట్లేదు అంతగా, అది అంతా టూ మచ్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఓకే ఓకే, బట్ అడిగారు కాబట్టి ఒక ర్యాండమ్ వీడియో చూడండి, నాకు టైం ఉంటే నేను కవర్ చేస్తాను. బట్ ఇట్స్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక టైప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఆ టైప్ లో ఏ ఫీల్డ్ ఆప్షనల్, ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఆ ఫీల్డ్ కి ఎలాంటి వాల్యూస్ పబ్లిష్ చేయాలి, ఇదంతా నీట్ గా రాయాలన్నమాట ఒక డాక్యుమెంట్ లో. సో డాక్యుమెంట్ లో రాసి అప్లై చేస్తే అప్పుడు క్యూబర్నెటిస్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే ఓకే సో ఇప్పుడు డెస్ట్రాయ్ స్టార్ట్ చేశాను. సో ఇంగ్రెస్ ఏఎల్పి డెస్ట్రాయ్ అయిపోయింది, ఇక రిమైనింగ్ అన్ని డెస్ట్రాయ్ అవుతున్నాయి. ఓకే, ఏసీఎం డెస్ట్రాయ్ అవుతుంది. ఏసీఎం తర్వాత 1 by 1 డెస్ట్రాయ్ అవుతాయి. సో నెక్స్ట్ సెషన్ లో నేను ఈ ఇన్ఫ్రా అంతా క్రియేట్ చేసుకొని వస్తాను ఇక్కడి వరకు. దాని తర్వాత మనం ఈకేఎస్ లో మనకు కావాల్సిన డ్రైవర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసి దెన్ we will push the application into the EKS cluster from Jenkins pipeline, and ఇంకా అలానే స్కాన్స్ అవి కాన్ఫిగర్ చేద్దాం. సో దాని తర్వాత జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ అని ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ టెరాఫార్మ్ మాడ్యూల్స్ లాగా. ఇంకా అది డిస్కస్ చేస్తే మనకు జెన్కిన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. సీ యూ టుమారో. బై.